सर्वन्न कुर्वन्ति कुर्वन्तीति कुर्वन्ति एष वै देवरथः देवरथो यत् देवरथ इति देवरथः यद्दर्शपूर्णमासौ दर्शपूर्णमासौ यः दर्शपूर्णमासाविति दर्शपूर्णमासौ यो दर्शपूर्णमासौ दर्शपूर्णमासा विश्वा दर्शपूर्णमासाविति दर्शपूर्णमासौ विश्वा सोमेन सोमेन यजते यजते रथस्पष्टे रथस्पष्ट एव रथस्पष्ट इति रथस्पष्टे एवावसाने अवसाने वरे अवसान इत्यवसाने वरे देवानामवा अवस्यति एतानि वै अंगापरोगुंषे अंगापरोगुंषि संवत्सरस्य अंगापरोगुंषेत्यंगापरोगुंषे संवत्सरस्य यत् संवत्सरस्येति संवत्सरस्य यद्दर्शपूर्णमासौ दर्शपूर्णमासौ यः दर्शपूर्णमासाविति दर्शपूर्णमासौ एवं विद्वान् दर्शपूर्णमासौ दर्शपूर्णमासौ यजते दर्शपूर्णमासाविति दर्शपूर्णमासौ यजतेऽङ्गापरोगुंषि अंगापरोगस्येव अंगापरोगुंषीत्यङ्गापरोगुंषि एव संवत्सरस्य संवत्सरस्य प्रति संवत्सरस्येति संवत्सरस्य प्रतिदधाति चेते एते वै एते इत्येते वै संवत्सरस्य संवत्सरस्य चक्षुषी संवत्सरस्येति संवत्सरस्य चक्षुषी यते चक्षुषी इति चक्षुषी दर्शपूर्णमासौ दर्शपूर्णमासौ यः दर्शपूर्णमासाविति दर्शपूर्णमासौ एवं विद्वान् दर्शपूर्णमासौ दर्शपूर्णमासौ यजते दर्शपूर्णमासाविति दर्शपूर्णमासौ यजते ताभ्यामेव सुवर्गमिति सुवहागमनु अनुपश्यते पश्यत्येषा विष्णुपत्नी पाहि अलमेल मंगा विश्वस्वरूपिणी अलमेल मंगा वेदाद्धरूपा अलमेल मंगा विश्वजननी पाहि अलमेल मंगा पाहि हरिप्रिये अलमेल मंगा पाहि मां पाहि अलमेल मंगा ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती
పద్మావతీదేవ్యై నమః. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం. కార్తీక మాస బ్రహ్మోత్సవాదులలో భాగంగా శ్రీ పద్మావతీదేవి యొక్క వైభవాన్ని మనం చక్కగా ఈ 7వ రోజు రాత్రి చంద్రప్రభ వాహనాధిష్ఠితయై అమ్మ ఉదయం సూర్యప్రభ వాహనములో నారాయణ స్వరూపిణిగా పద్మాసనావస్థితయై దర్శనమిచ్చింది. ఈ సాయంత్రం శుభవేళ చక్కగా బాలకృష్ణుడి రూపంలో ఆ చంద్రప్రభ చంద్రుణ్ణి వాహనముగా చేసుకుని ఉన్నది కదా అమ్మ. ఎందుకంటే సూర్యచంద్రులు అమ్మవారికి 2 నేత్రములు అన్నారు అయ్యవారికిను. చంద్రుడు కూడా భగవంతుని స్వరూపమే అన్నారు. అందుకనే మనకి భగవద్గీతలో నక్షత్రాణామహం శశి, తాను నక్షత్రములలో చంద్రుడనని స్వామివారే సాక్షాత్తు తెలియజెప్పారు. అంతేకాదు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కూడా పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక అని చెప్పారు. అంటే రసస్వరూపుడైనటువంటి చంద్రుడై సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఓషధులనన్నిటినీ కూడా పోషిస్తున్నాడని అర్థం. ఆ ఓషధులు కనుక లేకపోతే జీవనం అనేది లేదు మనకి. అందుకనే ఓషధీసుడైనటువంటి చంద్రుడు మనకి పోషకుడు. ఆ చల్లని చంద్రుని యొక్క ప్రభతో ఈ కలియుగంలో ఉండేటటువంటి సమస్త జీవకోటి యొక్క సంసార భయ నాశనముని చేసి ద్వంద్వములని హరింపచేసి మన యొక్క సకల స్థితిని కూడా తెలియచెప్పి మన వైభవాన్ని తన వైభవము ద్వారా దర్శింపచేసేటటువంటి తల్లి పద్మావతీదేవి. అందుకే చంద్రుణ్ణి చంద్రమా మనసో జాతః అని వివరిస్తూ ఉంటుంది శృతి. అంటే ఆహ్లాదకరత్వంలో చంద్రుడు అన్నారు. మనస్సుకి చంద్రుడికి అవినాభావ సంబంధం ఉన్నది. అందుకనే చూడండి, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ శ్లోకంలో కూడా రామచంద్రాని పిలుచుకున్నారట అయోధ్యానగరంలో ఉండేటటువంటి వాసులు. వశిష్ఠ మహర్షుల వారు రామాని 2 అక్షరాలు పెట్టారు. మరి రామచంద్ర అని ఎక్కడ వచ్చింది అంటే రామచంద్రమూర్తి వారి యొక్క ముఖ సౌందర్యాన్ని చూడడంతో మనస్సు ఆహ్లాదకరత్వంతో నిండి ఆ సకలమైనటువంటి ఆనందాబ్ధిలో మునిగి తేలుతాం కనుక రామచంద్ర అని పిలుచుకుంటూ ఉన్నాం. అటువంటి ఆ చంద్ర స్వరూపుడైనటువంటి స్వామే ఈనాడు బాలకృష్ణుడిగా శ్రీకృష్ణుడిగా శ్రీకృష్ణ కమలనాథో వాసుదేవ సనాతన వసుదేవాత్మజ పుణ్యో లీలామానుష విగ్రహ అన్నారు. లీలామానుష విగ్రహ స్వరూపుడైనటువంటి స్వామి సనాతనుడైనటువంటి వాసుదేవా అనే నామంతో చక్కగా శోభిస్తూ ఉన్నాడే, అటువంటి ఆ స్వామి యొక్క వైభవం ఏమని వర్ణించాలి? సచ్చిదానంద స్వరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. కృష్ణ, నీకు నమస్కరిస్తున్నాం. ఎందుకు నమస్కరించాలి కృష్ణయ్యకి అంటే, నువ్వు సచ్చిదానంద స్వరూప స్వామి. సత్తు చిత్తు తద్వారా వచ్చేటటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అదే స్వరూపముగా కలిగినటువంటి వాడివి కదా. సత్ అంటే శాశ్వతమైన అన్నారు. భూసత్తాయాం
చిత్ నామ జ్ఞానం. కనుక ఈ శాశ్వతమైనటువంటి జ్ఞానము ద్వారా ఉద్భవించినటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో ఆనందో బ్రహ్మ ఇత్యుచ్యతే. ఆనందమే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. అందుకనే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. కృష్ణ పరమాత్మని సాక్షాత్తు భగవన్. స్వామి నువ్వే భగవంతుడివి కాదయ్యా, నువ్వు సకల జీవకోటికి కూడా సకల అవతారాదులకి లేని విశేషమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వాడివి. కృష్ణం వందే జగద్గురుం. కనుక జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడివి. ఆ జ్ఞానం కూడా శాశ్వతమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అవగతం చేసుకునే స్థానానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళే స్వరూపముతో శోభించేవాడివి కదా. విశ్వోత్పత్యాదిహేతవే, ఇదొక్కటేనా గుణం, ఇంకేమీ లేదా అంటే కాదయ్యా. ఈ సకల చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి లయాదులను చేయగలిగే సర్వసమర్థత కలిగినటువంటి వాడివి కదా కృష్ణ. ఈ రెండు నీ స్వరూప స్వభావాదులయ్యా. మాకేమైనా లాభం ఉందా అని అడుగుతామేమో. లాభాపేక్ష కలిగిన వాళ్ళం కదండి, కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళం. కనుక తాపత్రయ వినాశాయ, జీవుని యొక్క త్రివిధ తాపములు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములైనటువంటి ఆ త్రివిధ తాపములని నశింపచేసేవాడివి, హరింపచేసేవాడివి కృష్ణ. అందుకు నీకు నమస్కరిస్తున్నామయ్యా అని కృష్ణతత్వాన్ని చక్కగా అవగతం చేసుకునేటటువంటి స్వభావంతో కూడిన ఆ కృష్ణయ్య వైభవం ఏమని వర్ణించాలి. నవనీత చోరుడిగా స్వామి ఈనాడు మనకి దర్శనమిస్తున్నాడే. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్నిత్యం పరమానందం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అన్నారు. పరిపూర్ణుడైనటువంటి వాడు, సనాతనుడైనటువంటి వాడు. ఈ యుగమా ఏమండి, ద్వాపరయుగంలోనా కృష్ణుడు? ద్వాపరయుగమా, కలియుగమా, త్రేతాయుగమా, కృతయుగమా? సనాతనుడైనటువంటి వాడు కదే. కనుక పరిపూర్ణమైనటువంటి బ్రహ్మతత్వంతో శోభించేటటువంటి వాడు. అటువంటి ఆ కృష్ణయ్య ఈనాడు మాకు మిత్రుడిగా, పరమమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడిగా. ఇంకా ఏమిటన్నారు? నందగోప వ్రజౌకసాం యన్మిత్రం. ఈ కృష్ణావతారం అవతార ప్రయోజనం ఏమిటన్నారు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, అది అవతార ప్రయోజనం ఒకటైతే అసలైనది ఏమిటన్నారు? ఆ నందవ్రజంలో ఉండే వారినందరినీ ఉద్ధరించాడంట. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు కృష్ణ 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 అని ఎదురు చూస్తూ ఉన్నారే. అటువంటి ఆ నందవ్రజౌకసాం, ఆ నందవ్రజంలో ఉండే నందమహారాజు యొక్క పల్లెలో రేపల్లిలో ఉండేటటువంటి ఆబాల గోపాలం కూడా కృష్ణ పరమాత్మ యొక్క ఆ వైభవం కోసం, కృష్ణ పరమాత్మ యొక్క ఆ రాక కోసమై ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకు నందగోప వ్రజౌకసాం యన్మిత్రం, వారికి మిత్రుడిగా ఉన్నాడు, సౌహృదుడిగా ఉన్నాడు. లేదండి తల్లిలాగా ఉన్నాడు, తండ్రిలాగా ఉన్నాడు. ఒకటా రెండా? ఆలమందలతోడ అడవిలో తిరిగెడు అజ్ఞానులము మేము, అభిశయన మా పుణ్యఫలమిదే మా పాలి భాగ్యమా. జన్మనందితిమయ్య జగతి కలసి గోవింద మా స్వామి గోపాల దేవుడా, లోపాల సహించు లోపరహిత. స్వామి లోపభూయిష్టమైనటువంటి వాళ్ళం కదా మేము. ఎన్ని లోపాలు, అనేకమైనటువంటి జన్మాంతరముల ద్వారా వచ్చినటువంటి మలిన వాసనాదులతో కూడి ఉండేవాళ్ళమే. కాబట్టి కనుక ఈ మలిన వాసనాగ్రస్తులమైనటువంటి మాతో కూడి నువ్వు ఈ అరణ్యాదులతో ఆ నందల వ్రజంలో ఉండేటటువంటి వారంతా కూడా కృష్ణయ్యతో కలిసి చక్కగా సహచరిస్తూ ఆ కృష్ణయ్యతో గోవింద దామోదర వల్లభేతి, మాకు చాలా ప్రియుడైనటువంటి వాడివయ్యా. గోపాల లోపాలు సహించు, మా లోపాలన్నిటినీ సహించవా. లోపరహితుడైనటువంటి వాడివి.
మర్యాదలెరుగక మన్ననసేయక చిన్ని కృష్ణ ఎన్న చిత్రమగునే. మాకు ఎలా పిలవాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. నువ్వు జగదేక సౌందర్యముతో శోభించేటటువంటి పరబ్రహ్మతత్వముతో కూడి ఉండేవాడివని విన్నాం. కానీ ఆ విన్నప్పటికీ కూడా మా అజ్ఞానం ద్వారా మేము మీతో ఎలా ఉండాలో, ఎలా మెలగాలో, ఎలా పిలవాలో, ఎలా నడుచుకోవాలో తెలియటం లేదు. కనుక చిన్ని కృష్ణ అని పిలుస్తున్నాం. అవని గోవులు వేదమై అడవి నుండా ఉదర పోషణ ధర్మమీ యుర్వినుండా వేద వేదాంత వేద్యుని వెదుకురీతి అరుగుచుంటిమి భక్తికి అడవికెప్పుడు. ఈ సంసారం అనే అరణ్యంలో చిక్కుకుపోయి ఉన్నాం, భక్తి కోసమై వెళుతూ ఉన్నాం. స్వామి, మా ఈ సంసార బంధనములని ఛేదించి మమ్మల్ని నీ హక్కున చేర్చుకోవా. ధర్మమీ యుర్వినుండ, ధర్మస్వరూపుడివి నువ్వు. కనుక ఆ ధర్మయుతమైనటువంటి వైభవాన్ని మాకు చూపించి మమ్మల్ని అనుగ్రహించు అని ఆ నందవ్రజంలో ఉండే గోపాలురు, గోపకాంతలు అందరూ కూడా, గోవులు సైతం వాళ్ళు అలా మాట్లాడుతుంటే అవి కూడా అలా చెవులు రిక్కించి వింటూ ఉండేవిటంట. మా యొక్క భావన కూడా ఇదే కృష్ణ అని తెలియచెబుతూ, కృష్ణ అని నామం, చిన్ని కృష్ణ అని పిలుచుకుంటూ ఉన్నారు వాళ్ళంతా. ఏమిటి కృష్ణ, ఏమిటి కృష్ణ తత్వం అన్నారు. కర్షతి చిత్తం ఇది కృష్ణ, కృషిర్భూవాచక శబ్ద నశ్చ నివృత్తివాచక తయోరైక్యం కృష్ణ ఇత్యభిధీయతే అన్నారు. కృష్ణ అంటే కర్షతి చిత్తం. చూడండి, ఆ స్వరూపాన్ని అమ్మవారు బాలకృష్ణుడి యొక్క నవనీత చోరుని యొక్క ఆ చంద్రప్రభ వాహనాధిష్ఠిత అయి ఉండేటటువంటి ఆ స్వరూపాన్ని చూస్తే ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ధవళకాంతులతో చంద్రుడితో సరిసమానంగా ప్రకాశిస్తూ ఉండే గజమాలాలంకృత అయినటువంటి అమ్మ ఈనాడు కృష్ణ స్వరూపాన్ని పొంది ఉన్నదే, మన మనస్సుని ఆకర్షింపజేస్తూ ఉన్నదే. ఇంకా దర్శించుకోవాలి. ఈ వీధిలో ఉన్నదా, ఆ వీధిలో ఉన్నదా, పద్మసరోవరం పడమర వీధిలో ఉన్నదా అని పరుగు పరుగున భక్త మహాశైలంతా కూడా వెళ్ళి అమ్మ యొక్క వైభవాన్ని ఎప్పుడెప్పుడు ప్రత్యక్షంగా చూద్దామా అని తిలకిస్తూ ఉన్నారు. అగో పద్మసరోవరం ఉత్తర వీధిలో ఉన్నదిట అని ఎవరో చెప్తే, అక్కడ ఉన్నదా, అహోభాగ్యమని అక్కడికి వెళ్ళి దర్శించుకుంటూ ఉన్నారే. అటువంటి అంటే ఆ కృష్ణ స్వరూపం ఆ మనస్సు, జీవుని యొక్క మనస్సుని ఆకర్షింపచేస్తూ ఉంటుంది. కనుక కృష్ణ అని పేరు పెట్టారట. ఎవరు? గర్గ మహర్షుల వారు. ఊరకరారు మహానుభావులు వారథముల ఇండ్లకు వచుటకెల్ల మంగళములు చేకూర్చుటకై. మహానుభావులు ఎప్పుడు కూడా ఊరికనే వస్తారా? అమ్మ ఈనాడు సాక్షాత్తు కృష్ణ స్వరూపాన్ని ధరించినటువంటిదై చంద్రప్రభ వాహనాధిష్ఠితయ్యి ఈనాడు మాడవీధుల్లో విహరిస్తూ ఉన్నదంటే మన పూర్వజన్మ సుకృత విశేషం. మన ఇండ్లలో శుభాలన్నీ చేకూర్చడం కోసం, మనకి మంగళములని చేకూర్చడం కోసం మహానుభావులైనటువంటి ఆ జియర్ స్వాములతో ముందుగా పెట్టుకుని, అలాగే వేదపారాయణదారులని ముందు పెట్టుకుని వారంతా ముందు నడుస్తూ ఉంటే వెనుకమ్మ చక్కగా సుప్రసన్న వదనయ్యి కృష్ణావతార ఘట్టాన్ని మనకి ఒక్కసారి తెలియపరుస్తూ, నా యొక్క ఈ స్వరూపాన్ని చూడండి, ఈ స్వభావాన్ని ధ్యానం చెయ్యండి, ఈ నామాన్ని మననం చెయ్యండి అని మనకి తెలియచేస్తూ ముందుకి సాగుతూ ఉన్నదే అటువంటి బాలకృష్ణుడు, చిన్ని కృష్ణుడు అన్నారు. ఆ గోపికలంతా కృష్ణయ్య చూడండి నవనీతతో నిండి ఉండేటటువంటి ఆ భాండముని చేతిలో ధరించి ఉన్నాడు. నవనీత చోరహ అన్నారు. ఆయన పెద్ద మహాచోరుడు. ఏమిటన్నారు? వెన్న దొంగ అన్నారు. ఆయన ఇంట్లో ఆయన నందమహారాజు యొక్క కుమారుడు, ఆయనకేమిదండి. అయినా ఆ పక్కన ఉండే నందవ్రజంలో ఉండే గోపికల యొక్క ఇళ్ళకి వెళ్ళడం, వెళ్ళి ఆ కుండలలో ఉండే వెన్నని అలాగే మేగడ ఇవి అన్నీ కూడా చక్కగా హాయిగా ఆరగించేవాడు.
పోనీ ఆరగించాడా వెళ్ళిపోయాడంటే ఒక్కడు వచ్చాడా 10 మందిని వెంటేసుకుని వచ్చేవాడు. పోన్లే 10 మంది కాకపోతే 11 మంది రానియండి అని అనుకున్నారా? ఆ తినివేసిన ఆ వెన్న ఉండేటటువంటి మేగడ ఉండే ఆ భాండములు ఏవైతే ఉన్నాయో కుండలు, వాటిని చక్కగా ఖాళీ అయిపోతే బోర్లించేసి వాటి మించి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాట. అవన్నీ పటపని పగిలిపోయేవి. ఇవన్నీ ఏ రోజుకు ఆ రోజు ఇలాగే జరుగుతూ ఉన్నాయి. ఇంకో ఇంటికి వెళ్ళేవాడు, ఆ మేగడ వెన్న అంతా తినేసేవాడు. తినేసి లాస్ట్లో ఉండేటటువంటిది ఆ ఇంటి కోడలు అక్కడ చక్కగా మధ్యాహ్నం భోజనం చేసి కాస్త నడుము వాల్చేది. నడుము వాల్చేపటికల్లా ఆ మూతికి రాసేసేవాడు. రాసేపటికల్లా రాసేసి వెళ్ళిపోయేవాడు ఏమీ తెలియని వాడిలాగా. అత్తగారు చూసింది, రోజూ ఈ వెన్న ఎక్కడ మాయమైపోతుందా, ఈ మీగడ ఎవరో ఏ పిల్లి వచ్చి తాగేస్తోందా తినేస్తోందా అనుకున్నా. అయ్యో ఆ చిన్ని కృష్ణయ్యని నేను అనుమానించా, ఆ పిల్లవాడు వచ్చి తాగేసాడేమో అని. కానీ నువ్వో రోజు ఇది చేస్తున్నావని ఇద్దరికి కూడా కయ్యం పెట్టేవాడు. ఎన్ని లీలలండి, లీలామానుష విగ్రహ అన్నారే, ఒకటా రెండా? ఇవి భరించలేక ఒక గోపిక ఆ కృష్ణయ్య యొక్క ఆ చిలిపి పనులని, ఆ దొంగతనాన్ని ఈ యశోదాదేవి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఈమెకి ప్రత్యక్షంగా చూపించాలని ఓ పెద్ద మోకు తీసుకొచ్చి ఆ మీదని ఉట్టెలో పెట్టింది. ఆ కుండ, వెన్నతో నిండిన కుండ, దానికి చుట్టూత గంటలని కట్టింది. కట్టి ఆ తాడు తీసుకువెళ్ళి ఆ గోపిక యశోదమ్మ చేతికి ఇచ్చిందమ్మా. మేము ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోవడం లేదు తల్లి. ఈ తాడు ఒక్కసారి కదలగానే వెంటనే నువ్వు వచ్చేసాయి, నీ కృష్ణ ఎటువంటి వాడో నీకు తెలుస్తుంది. ఓ అలాగే అన్నది యశోదమ్మ. ఈ ఉప్పు అప్పుడే చేరిపోయింది కృష్ణయ్యకి. సర్లే మన ప్లాన్లు మనకు ఉంటాయి కదా అనుకున్నాడు. వచ్చాడు, 10 మందిని వెంటేసుకొచ్చాడు. చూశాడంతా. చూసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి ఆ చివరిన కృష్ణయ్య అధివసించి ఆ వెన్నలో చుట్టూరా గంటలు ఉన్నాయి. హే గంటల్లారా అని పిలిచాడు. కృష్ణ నేనెవరో మీకు తెలుసా? కృష్ణ నువ్వు తెలియకపోవడం ఏమిటయ్యా, నువ్వు సాక్షాత్తు భగవంతుడివి. తెలుసు కదా, నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు మోగండి అని అన్నాడు. ఓ అలాగే అని అవి అన్నాయి. ఒక్కొక్కరికి చేత్తో తీసుకుని చక్కగా వెన్నని ఎలాగ పాస్ ఆన్ చేస్తూ వచ్చాడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి. ఆ మధ్యలో ఉండే వెన్న అంటే చాలా ప్రీతిట కృష్ణయ్యకి. దానిని ఇలా నోటి దగ్గరికి తీసుకుని వెళ్ళేప్పటికల్లా ఈ గంటలన్నీ గణగణగణగణగని మోగడం మొదలెట్టాయి. అదేమర్రా మీకేం చెప్పాను నేను ఈ చెప్పేంతవరకు మోగొద్దన్నాను కదా. కృష్ణ నువ్వు సాక్షాత్తు భగవంతుడివి. నువ్వు ఆరగించినప్పుడు, నీకు నివేదన చేసినప్పుడు గంటగా మోగడం మా ధర్మం, మా ధర్మాన్ని మేము ఆచరించాలి కదా అని ఆ చేతనమైనటువంటి గంటలే చెప్పడంతో ఆ గోపిక తాను చేసిన తప్పిదమేమిటో గ్రహించింది. అంటే ధర్మానికి ఒక అచేతనమైనటువంటిదే ధర్మానికి కట్టుబడి తన యొక్క విద్యుక్త ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని ఆచరించినదే. చేతనంతో చైతన్యంతో కూడినటువంటి వాళ్ళం, కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని గ్రహించగలిగే జ్ఞానాన్ని భగవంతుడే సాక్షాత్తు మనకిచ్చాడు కనుక ఆ విచక్షణ జ్ఞానంతో ధర్మస్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని ఆ నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు స్వామి. ఆ నీరాజన ప్రభలో, చంద్రప్రభ కాంతిలో ఆయన యొక్క వైభవం ఎలా అని చూడడం ఇంత 2 కళ్ళు సరిపోవడం లేదు. అటువంటి కృష్ణయ్య యొక్క ఆగడాలు ఇంకా ఇంకా అయినా ఈ గోపిక తెలుసున్నది కానీ మిగతా వాళ్ళు తెలుసుకోలేరుగా. వెంటనే యశోదమ్మ దగ్గరికి వెళ్ళారు. ఈ కృష్ణయ్య యొక్క ఆగడాలు భరించలేకుండా ఉన్నాం. ఓయమ్మ నీ కుమారుడు
మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా పోయెద మెచ్చటికైనను మాయన్నల సురభులాన మంజులవాణి. ఆ యశోదమ్మ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని ఎలా విన్నదో, విన్న తర్వాత ఏం జరిగింది అనేది మనం మళ్ళీ కొద్ది క్షణాలలో ఆ స్వామి యొక్క వైభవాన్ని స్మరించుకునే భాగ్యం మనకి లభ్యమైంది అని తెలియజేసుకుంటూ శ్రీ పద్మావతీదేవి అయి నమః. క్రోధక్షత పాహి అలమేల్ మంగ, లోభదహన పాహి అలమేల్ మంగ, మోహస్వరూపిణి అలమేల్ మంగ, వృష్టిస్వరూప అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ. బ్రహ్మ విస్తారిణి అలమేల్ మంగ, బ్రహ్మాండ గర్భిణి అలమేల్ మంగ, భద్రస్వరూప అలమేల్ మంగ, భ్రమరాంబవే నీవు అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ. కమల గర్భోద్భవ అలమేల్ మంగ, కాలస్వరూపిణి అలమేల్ మంగ, కామ్యవరద పాహి అలమేల్ మంగ, కరుణామయీ పాహి అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ. వేద మంత్రాత్మిక అలమేల్ మంగ, వేద విజ్ఞాన అలమేల్ మంగ, విష్ణు వక్షస్థిత అలమేల్ మంగ, వీరలక్ష్మి పాహి అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ. విష్ణు పత్ని పాహి అలమేల్ మంగ, విశ్వస్వరూపిణి అలమేల్ మంగ, వేదార్థరూప అలమేల్ మంగ, విశ్వజనని పాహి అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ. పాహి మా పాహి అలమేల్ మంగ. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసి, తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని. పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం, వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ. అలమేల్ మంగ
విష్ణుపత్ని పాహి అలమేల్ మంగ విశ్వస్వరూపిణి అలమేల్ మంగ వేదార్థరూప అలమేల్ మంగ విశ్వజనని పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజహస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజ నయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ దుఃఖ ప్రశమన అలమేల్ మంగ దుష్ట సంహారిణి అలమేల్ మంగ శక్తి స్వరూప అలమేల్ మంగ దాంత స్వరూపిణి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ సౌమ్య సంలక్షణ అలమేల్ మంగ శాంత స్వరూపిణి అలమేల్ మంగ సంపత్కరి పాహి అలమేల్ మంగ సర్వతీర్థస్థిత అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ ఆద్యంతరహిత అలమేల్ మంగ ఆదిశక్తివి నీవు అలమేల్ మంగ అతీత దుర్గా పాహి అలమేల్ మంగ అనంత నిత్య పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ మంత్రమూర్తి పాహి అలమేల్ మంగ మహోదరి దేవి అలమేల్ మంగ శ్రీ మహాపూజ్య అలమేల్ మంగ శ్రీ మహాశక్తి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ పద్మాసన స్థిత అలమేల్ మంగ పద్మమాలాధర అలమేల్ మంగ పంచకోశాత్మిక అలమేల్ మంగ పద్మ సుందరి పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ
ध्वंसिनी अलमेल मंगा धर्म निलय पाहि अलमेल मंगा अलमेल मंगा अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा क्षीराब्धि संभव अलमेल मंगा करुणामयी पाहि अलमेल मंगा कमलायताक्षी अलमेल मंगा कमलनाभ प्रिया अलमेल मंगा
విశ్వపత్ని పాహి అలమేల్ మంగ విశ్వస్వరూపిణి అలమేల్ మంగ వేదార్థరూప అలమేల్ మంగ విశ్వజనని పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజహస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజనయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ దుఃఖ ప్రశమన అలమేల్ మంగ దుష్ట సంహారిణి అలమేల్ మంగ శక్తి స్వరూప అలమేల్ మంగ దాంత స్వరూపిణి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ సౌమ్య సంలక్షణ అలమేల్ మంగ శాంత స్వరూపిణి అలమేల్ మంగ సంపత్కరి పాహి అలమేల్ మంగ సర్వతీర్థస్థిత అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ ఆద్యంతరహిత అలమేల్ మంగ ఆదిశక్తివి నీవు అలమేల్ మంగ అతీత దుర్గా పాహి అలమేల్ మంగ అనంత నిత్య పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ మంత్రమూర్తి పాహి అలమేల్ మంగ మహోదరి దేవి అలమేల్ మంగ శ్రీ మహాపూజ్య అలమేల్ మంగ శ్రీ మహాశక్తి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ పద్మాసన స్థిత అలమేల్ మంగ పద్మమాలాధర అలమేల్ మంగ పంచకోశాత్మిక అలమేల్ మంగ పద్మసుందరి పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ శ్రీకృష్ణ శరణం మమ
అంగరంగ వైభవంగా జరిగేటువంటి అలర్మేల్ మంగ యొక్క దివ్య బ్రహ్మోత్సవాలలో ఈనాడు చంద్రప్రభ వాహనం మీద అమ్మ అపూర్వమైనటువంటి ప్రేమస్వరూపంగా దర్శనమిస్తోంది. అతిమానుషశీల వృత్తవేషై అతివృత్తామర విక్రమ ప్రతాపై అతిలంఘిత సర్వలోక సామ్యం వరయే వైష్ణవ వైభవావతారం. పుష్పం కంటే సుకుమార హృదయం కలిగినటువంటి కూరేసుల యొక్క ఆర్ద్ర హృదయం ఈ అతిమానుష స్తవ వైభవంలో మనం చూడవచ్చు. రామకృష్ణుడంటే ఈయనకే కాదు, భాగవతంలో సుఖయోగికి కూడా మత్స్యావతార ఖలు మత్స్య శిక్షణం, మానవులకు మార్గదర్శనం చేయడం కోసమే రామకృష్ణాది అవతారాలు వచ్చాయి. విభవావతారములు అని అంటారు. పర వ్యూహ విభవ అంతర్యామి అత్యా అని ఆ భగవానునికి 5 స్వరూపాలు ఉంటాయి అని పాంచరాత్ర ఆగమ శాస్త్రం భగవత్ శాస్త్రం చెప్తారు. ఆ పరవాసుదేవుడుగా ఉంటారట. ఆ స్వరూపాన్ని ఎవరూ దర్శించలేరు. వ్యూహ స్వరూపంగా సంకర్షణ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాత్మకంగా ఉంటారు. మహాభారతం కూడా చెప్తారు. అంటే వ్యూహం అంటే సృష్టి స్థితి లయాలు చేయటానికి ఒక శక్తివంతమైన స్థానము అని. విభవము ఈ ప్రకృతి మండలంలో బద్ధులైనటువంటి జీవులని ప్రేమతో భగవద్ ఆరాధన చేసేవారిని బాధించేవారిని వారిని శిక్షించడానికి అవతారాలు ధరించేటువంటి రాముడుగా కృష్ణుడుగా నృసింహుడుగా ఇలాగా అవతారాలు అవి విభవావతారములు అన్నారు. ఆ విభవావతారంలో కూడా రాముడుగా కృష్ణుడుగా ఆయన ఎన్నెన్నో విశేషాలను అనుగ్రహించాడు. అవే భక్తులకు ఆధారం. అత్యద్భుత స్వభావం చేత, తాము చేసిన పనుల చేత, అలంకారాల చేత, దేవతలను మించిన అవక్ర విక్రమ ప్రతాపాల చేత, సర్వలోకాలతో పోలిక లేకుండా అంటే సర్వప్రాణుల కంటే అతీతమైన స్వరూపం కలిగిన ఆ మహావిష్ణువు యొక్క విభవావతారాలని ప్రేమిస్తున్నానంటాడు కూరేసుల వారు మహానుభావుడు ఆ అతిమానుష వైభవంలో. అందుకనే అంతేకాదు ఇమౌ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ అప్యహం జీవితం జక్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం. గోవర్ధన పర్వతాన్ని చిన్ననాడే పైకి ఎత్తడం, సముద్రం మీద రామసేతు నిర్మాణం చేయడం, ఇవన్నీ అతిమానుష చేష్టితాలు కావా? అంటే మానవులు ఎవ్వరూ చేసేవి కాదు. ఆశ్చర్యకర గుణచేష్టిత వేషాదులన్నిటినీ కూడా వర్ణించినట్లు అవుతోంది అని ఇలాగా విభవావతారశీల గుణ వృత్తాలను వర్ణనగా ప్రారంభిస్తూ వ్యూహనారాయణుని మనస్సులో ఊహించుకొని వాణియందే అవతరించిన అత్యామూర్తి అయినటువంటి రంగనాథుని సేవిస్తే విభవావతారంలో ఉన్నటువంటి ఆయన లీలల్ని ఆల్వారులాగానే వీరు కూడా వర్ణన చేస్తారు. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని. అన్ని రూపాలు పూర్ణములే, సమానములే. సుందర బాహుస్తవం, వరదరాజస్తవం, అర్చావతార అనుభవప్రదాలైన మధ్య మధ్యలో విభవావతార విశేషాలని కూడా ఆ కూరేసుల వారు వర్ణిస్తారు. ఇక్కడ అర్చావతారాలే మన కంటికి కనిపించేవి. ఇప్పుడు ఆ విభవావతారాలని మనం చూడలేం కదా. ఆ అర్చావతార మూర్తులు కనిపించేవారు కనిపించని విభవమూర్తుల నుండి ఏర్పడ్డవారే కదా. అందుకనే రంగనాథునిలోనే త్రివిక్రమావతారాన్ని, ఇతనికి మూలకందమైన సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ స్వరూపాలకు కలిగినటువంటి వ్యూహనారాయణుణ్ణి సేవిస్తారు. ఈ స్తోత్రంలో మార్గాయాసం దేహబాధ తొలగించుకోవడానికి పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం అంటే
దారి బచ్చమట భగవన్నామ స్మరణం. అందుకని శీల కయేష తవ హస్త దయైక సింధో క్షుద్రే పృథగ్జనపదే జగదండ మధ్యే క్షోదీయసోపి జనస్య కృతే కృతీత్వం అత్రావతీర్యననులోచన గోచరో భూ. 10వ శ్లోకంలో చక్కగా విభవావతారానికి కారణాలని గురేశుల వారు అనుభవిస్తారు. అవాప్త సమస్త కాముడై జన్మించే అవసరం లేనటువంటి నీవు మానవుడిలాగా దృశ్యరూపంలో కనిపిస్తున్నావయ్యా. అంటే పైనుండి క్రిందకి దిగి వస్తావు. వివన్నో పామరో నీచ ప్రాకృతశ్చ పృథగ్జన. మూర్ఘనీచవు పృథగ్జనవు, పామరుల మధ్య పుట్టావా. ఏమీ నీ అందరితో కలిసిమెలిసి తిరిగేటువంటి ఆ సౌజన్య సౌశీల్యాదులు ఎంత అద్భుతమయ్యా. అంతేకాదు ఆ రామావతారంలో పృచ్ఛామి కించన యదా కిల రాఘవస్య రాఘవత్వే మాయామృగస్య వసగో మనుజత్వమౌఘ్యాత్ సీతా వియోగ వివసో నచ తత్కలింగః ప్రాదాస్తదా పరగతిం హి కథం ఖగాజా. నిన్ను అడుగుతానయ్యా, నీకు ముందున్న రామావతారంలో సీతమ్మ పోయిన దారినే తెలుసుకోలేని నీవు అది మాయామృగాన్న విషయం మనుష్యుని ముసుగులో ఉన్న నువ్వు తెలుసుకోలేకపోతువే. మరి ఆ పైలోక మార్గాన్ని జటాయుకి గచ్చలోకాన్ అనుత్తమాన్, ఇంతకంటే ఉత్తమమైన మరొకటి స్థానం ఏదైతే లేదో అక్కడికి వెళ్ళవయ్యా అని జటాయుని నిర్దేశించే శక్తి సత్యేన లోకాన్ జయతి. అంటే మానవుడైన వాడు సత్యాన్ని పలికితే దాని ప్రభావం వల్ల కొన్ని లోకాలని వీడు జయించవచ్చు అని కూడా రామావతారంలో చూపింది. అది కూడా తీసేశాడు కృష్ణావతారంలో. నేనే భగవంతుణ్ణి, నన్నే పూజించండి, మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధి నివేశయ మన్మనస్కాహ అని ఇలాగ చెప్పావు. అందుకనే గోపికలు తన్మయీభావులైపోయి నీ భావన ప్రపంచంలో మునిగిపోయి తాము కూడా నీవు చేసినటువంటి లీలలన్నీ కూడా అనుకరించి చూపించారట. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. గోపికా గీతం. నీవు జనించిన కథమునా, నీవు పుట్టిన కారణంగా లక్ష్మీదేవి అక్కడ తాండవం ఆడుతోందయ్యా కృష్ణ అని ఆ గోపికలంతా కూడా అద్భుతంగా కీర్తిస్తారు, గానం చేశారట. తాసామావిర భూచ్ఛవిరి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధరస్రగ్వి సాక్షాత్ మన్మధ. గోపికలంతా కూడా కొంత మేము చాలా గొప్పవాళ్ళం అనుకున్నారట. భగవంతుడు దేన్నైనా సహిస్తాడు, గర్వాన్ని అహంకారాన్ని సహించలేడు, దానికి చికిత్స చేస్తాడు. కృష్ణావతారంలో బ్రహ్మంతటి వాడు కూడా పాపం ఆయన కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఆ గోపాల బాలుడిగా ఉన్నటువంటి ఆ నల్లనయ్య నందనందనుడు ఆ యమునా తీరంలో సంచరిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని అందరూ కూడా ఆనాడు వారి తల్లులు ఇచ్చినటువంటి మంచి బాగా తోడుపెట్టిన పెరుగుతో తయారు చేసిన పెరుగన్నం, దాంట్లో మంచి ఊరగాయ, ఆంధ్రుల యొక్క ఆహార స్థితి అంతా చూపిస్తాడు పోతన. దాంట్లో మాగినటువంటి ఆ మాగాయ పచ్చడి పట్టుకొని తింటూ ఉంటే ఎంత రుచిగా ఉన్నదో, అందరితో కలిసి ఆ గోపబాలులతో భుజిస్తూ ఉంటే యజ్ఞభుక్కులైనటువంటి హవిర్భుక్కులైనటువంటి దేవతలంతా కూడా నోరు తెరిచి చూశారట. ఇదేమిటి పురోడాసం, ఆ శ్రౌత యజ్ఞాలలో పవిత్రంగా ఇచ్చేటువంటి వాటిని స్వీకరించేటువంటి స్వామి ఈనాడు ఇలాగ ఆ
గోపబాలులతో కలిసి ఎంగిల్ లేదు, ఏమీ లేదు, అందరూ కలిసి ఏదో తింటున్నారే. ఆశ్చర్యంగా చూశారట. అన్నీ కూడా రకాలు మ్రోగించారు. ఈ శబ్దానికి బ్రహ్మలోకానికి కూడా వినిపించారు. వారంతా కూడా విన్నారు, బ్రహ్మ కూడా విన్నాడు. ఇదేమిటి చూశాడు, ఈ పిల్లవాడేమిటి, నేనెంతటి వాణ్ణి, ఆ బ్రహ్మ పదవి అంటే ఎంత గొప్పది అనుకున్నాడు. సరే, ఈ పిల్లవాడికి మన స్థితి ఏమిటో చూపించాలనుకున్నాడు. ఈ ఆవులని పెద్దవాళ్ళు మేపుతూ ఉంటే దూడల్ని ఈ చిన్నపిల్లలు కదా, పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నపిల్లలు కూడా అదే చేస్తారు. ఈ దూడల్ని తోలుకొచ్చేవారు వీళ్ళు. అవి చాలా దూరం వెళ్ళిపోయాయి. ఈ కృష్ణుడి స్నేహితులంతా కూడా కృష్ణ వాళ్ళు హాయిగా ఉన్న సమయంలో దూడలు గుర్తుకొచ్చాయి. మనం కూడా చక్కగా పూజ చేస్తూ ఉంటాం, నామజపం చేస్తూ ఉంటాం, ఫోన్ వచ్చేస్తుంది అంతే, చెదిరిపోతుంది. అరే ఫోన్ మాట్లాడాలి, లేదా ఇంకొకటి ఏదోటి మనకు మనస్సు చెదిరేటువంటిది వస్తుంది. అలా కూడా అప్పుడు దూడలు గుర్తుకొచ్చాయి. అరే మీరు ఇంత హాయిగా ఉన్నప్పుడు నువ్వు వీళ్ళెందుకు రా, ఇలాగా తబ్బీబు పడతారు, నేను చూసుకుంటా వాడి విషయం, మీరు హాయిగా తింటూ ఉన్నాను. ఇటు వచ్చారు, దూడలు వెతకడం కోసం వచ్చారు. ఈ పిల్లవాడికి మన పరిస్థితి తెలియదు, నేను ఇంత బ్రహ్మంతటి వాడిని ఉంటే ఇలాగ నన్ను అసలు పట్టించుకోరా అని పిల్లల్ని మాయం చేశాడు. ఆ దూడల్ని మాయం చేశారట. ఎక్కడా కనిపించలేదు. ఓహో, మనవాడే నాభి కమల సంజాతుడు కదా, కొడుక్కే అంత మాయలుంటే ఆయనకి ఎన్ని ఉంటాయి. మాయావి పరమానందం త్యక్వా వైకుంఠం ఉత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని కదా. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలిగిన వాడు. మాయావి అంటే అది అదే అఘటనాఘటనమైనటువంటి, అంటే ఇది కాదన్నది కూడా చేయగలడు. ఆయనకున్నటువంటి అపూర్వమైన శక్తి అది. వెంటనే భూలోకానికి వచ్చి చూశాడు. చూస్తే ఏమున్నది, ఇక్కడ బ్రహ్మదేవుడు ఆయన మాయం చేస్తే మళ్ళా గోపాలుల దగ్గరకు వచ్చాడు, వీళ్ళు కనిపించలేదు. ఓహో, మనవాడు చేసిన పనే ఇది అని తానే అన్ని రూపాలు ధరించాడు. ఆవు దూడలయ్యాడు, ఆ దూడల్ని మేపే చిన్న బాలకులయ్యాడు, మళ్ళా బలరాముడిగా ఉన్నాడు. కృష్ణ అన్ని రూపాలు, అన్ని ఏది ఎక్కడ ఏమీ వేరే స్థితి కలగలే. సరే, బ్రహ్మగారు ఏం చేస్తారో చూద్దాం వెళ్ళాడు. బ్రహ్మ కాలమానం ప్రకారం ఒక ముహూర్త కాలం అయింది. ఇక్కడ 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలం అంతా బ్రహ్మదేవుడు మాయం చేసిన గోపాలుడు అక్కడ ఉంటే శ్రీకృష్ణుడే అన్ని రూపాలు ధరించాడు. సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటిది అక్కడ రుజువు చేశాడనమాట. అలాగా ఉంటే తిరిగి బ్రహ్మదేవుడు మళ్ళా ఏం చేస్తున్నారో చూద్దాం అనిపించి మళ్ళా చూస్తే ఏం లేదు, హాయిగా ఉండేదంతా. బృందావనంలో దూడలు తిరుగుతున్నాయి, గోపబాలుడు హాయిగా ఉన్నారు. అయితే ఒక రహస్యమైన సన్నివేశం జరిగి బలరాముడికి అనుమానం వచ్చింది. ఏమిటి అంటే, అది వరకు ఆ నందవ్రజంలో గోపాలుడంతా కూడా తమ సంతానము మీద ప్రేమ ఉండేది. తమ సంతానం కంటే కృష్ణుడి మీద అధికమైన ప్రేమ ఉండేది. ఇప్పుడు కృష్ణుడి మీద ఎంత ప్రేమ కలుగుతోందో తమ సంతానం మీద కూడా అంతే ప్రేమ కలుగుతుంది. అంతేకాదు దూడల మీద కూడా ఆ పెద్ద ఆవులకు ప్రేమ కలుగుతుంది, ఇంతకుముందు లేనటువంటిది. ఇదేమిటి, తనకు కూడా కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఈ గోపాలుల మీద కూడా కలిగి అంతర్దృష్టితో చూశాడు. ఆయన కూడా శేషాంశ కదా, విష్ణుంశ సంభూతుడు కదా. అర్థమైంది, ఏమిటయ్యా ఇది అన్నాడు. ఇదంతా కూడా ఇది జరిగిందంతా చెప్పాడట. అప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. నైమీజ్యతే భ్రవపుషే తటిదంబరాజా. అద్భుతమైనటువంటి స్తోత్రం. ఏలా బ్రహ్మపదంబు, ఈ బ్రహ్మపదవి ఎందుకు వేస్ట్ అనుకున్నాడు. కాళ్ళ మీద పడ్డాడు, స్తుతిస్తాడు.
ఇంద్రుడికి కూడా ఆ శృంగభంగం అయింది. అక్కడే గోవింద పట్టాభిషేకం చేశారు అని మనం చెప్పుకున్నాం. ఇలాగ గర్వము అహంకారం దాన్ని సహించలేడు. అలాగ వరుణుడు గుర్తించాడు. ఇలాగా లోకపాలకులు అంటే వాళ్ళంతా కూడా వాళ్ళ డ్యూటీస్ సక్రమంగా చేయాలి. ఇలా ఆ కృష్ణావతార వైభవంలో మనకు ఆ గోపికలంతా కూడా మహానుభావులు, ఆ కృష్ణతత్వం గ్రహించినటువంటి వారు. ఆయన వేణుగానం చేస్తే ఆయన వారికి మాత్రమే వినిపించిందిట. ఇన్ని కోట్ల మంది మానవులుంటే ఎంతమంది, తిరుపతిలో ఎంతమంది 4-5 లక్షల మంది ఉన్నారు. మనకు ఎంతమంది కనిపిస్తారు ఇక్కడ అంటే ఎవరైతే ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళే వస్తారు. అలాంటి ఇదే ఆనాడు కూడా బర్హాపీడం నటవరవపు కన్నజో కన్నికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతించమాలాం. వాళ్ళమ్మ కొండగోగు పుష్పాలు పెట్టిందిట చెవిలో, గురువింద గింజల మాల వేసిందిట. గురువింద గింజలంటే గ్రామాల్లో తిరిగేవారికి తెలుస్తాయి, సిటీల్లో ఉన్నవాడికి ఏం తెలియదు. పరిసరాల విజ్ఞానం, ఏ చెట్టుకి ఏ పండు, ఏ పువ్వు, ఏ కాయ కాస్తుంది, ఏ గింజలు వస్తాయి, అది కూడా ఉండాలి. ప్రకృతితో మమేకమవుతాడు మానవుడు అవ్వాలి. అవి ధరించారట. అంటే ప్రకృతితో కలిసి జీవించే విధానం మనది. ప్రకృతిని నాశనం చేసి జీవించేటువంటిది. పైగా పర్యావరణం ఏవేవో పెద్ద పెద్ద పదాలు పెట్టి చర్చలు చేస్తుంటారు వ్యర్థంగా. మన జీవన విధానంలోనే ప్రకృతితో కలిసి ఎలాగ ఉండాలో ఆ వేణుగాన లోలుడు చూపించాడు. చిన్ని కృష్ణయ్య కృష్ణ అని అంటేనే ఆకర్షించేవాడు ఆ లీలలు. అందువలనే మనం ఆ కృష్ణ అవతార వైభవాన్ని చక్కగా స్మరించాలి. పూర్వాచార్యుడు అనేకమైనటువంటి మాణిక్యం కట్టి అని పెరియాళ్వారు పాడుతారు. ఉయ్యలలో ఉంచి లాలిపాట. మాణిక్యం కట్టి వైరమిరై కట్టి అన్ని పొన్నాలు செய்த అని ఇలాగా అద్భుతంగా చెప్తారు. అలాంటి కృష్ణుడు జయతి జయతి దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీభారనాశో ముకుంద. దేవకీ నందనునికి జయమగుగాక. వృష్ణివంశ ప్రదీప నీలమేఘశ్యాముడు ఆయన ఆ పరమాత్మ. అలాంటి స్వామిని మనం ఆశ్రయించాలి అని జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం. మనకున్నటువంటి అవయవాలన్నీ కూడా నోరు ఎంతో పుణ్యం చేస్తేనే నారాయణ, కృష్ణ, వాసుదేవ, ముకుంద, వైకుంఠవాస అనే దివ్యనామాలు నోటి వెంట వస్తాయి. చెవులు పుణ్యం చేసుకుంటేనే ఆ భగవద్ వైభవాన్ని చెవులారా వినగలం. పాదాలు పవిత్రమవుతాయి ప్రదక్షిణలు చేయడం చేత. ఇలాగ సర్వ అవయవాలు కూడా జిహ్వే కీర్తయ కేశవం మురరిపుంచేతో భజ శ్రీధరం వాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రత్వయ త్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణముకుంద పాదతులసిం మూర్ధన్నమాధోక్షజం. ఆ పాదతులసి, పాదాల దగ్గర ఉన్న తులసిని ఆఘ్రానించాలి. ఆయనను కంటి నిండా ఆ స్వరూపాన్ని చక్కగా చూడాలట. ఆ కృష్ణ మంత్రాన్ని శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం
జన్మ సాఫల్య మంత్రం. అది శత్రుచ్ఛేదైక మంత్రం అన్నారు. అంతేనా, సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సంసారోత్తార మంత్రం, సముపతిత తమ సంఘ నిర్యాణ మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం, జిహ్వే శ్రీకృష్ణ మంత్రం, జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం అని మననాత్ త్రాయతే. నిరంతరం మననం చేస్తే అది రక్షిస్తోంది. వ్యామోహ ప్రశమౌషధమని కూడా అంటారు. అలాంటి ఆ శ్రీకృష్ణస్వామి యొక్క దివ్యనామ స్మరణం, అంతేకాదు పరమభక్తులైనటువంటి ప్రహ్లాదాస్తి యదీశ్వరో వదహరి సర్వత్ర మే దర్శయ స్తంభే చైవమితి బ్రువంతమసురం తత్రావిరాసీద్ హరి వక్షస్తస్య విదారయన్ నిజసఖైర్నజనఖైః వాత్సల్యమాపాదయన్ ఆర్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. ఆర్తత్రాణపరాయణుడు ఆయన. అలాంటి స్వామి ఆయన వల్లభాచార్యుల వారు అంటారు, అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. ఆయన ముఖకమలం మధురం, నేత్రాలు మధురం, చిరునవ్వు మధురం, హృదయం నడక, వచనం మధురం, చరితం మధురం, వసనం మధురం, వలితం మధురం, చలితం మధురం, భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. తాదాత్మ్యాన్ని పొందాలట. ఆ కృష్ణనామ రూప గుణ లీలాధామ విశేష వైభవ స్థుతిని మనం మనస్సుల్లో ధారణ చేస్తే తృష్ణబోతోందన్నారు. ఆ దురాశ, ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. అవన్నీ తొలగిపోయి ఆ కృష్ణానుగ్రహం కలిగి సర్వమానవ కోటికి, అందుకనే గీతాచార్యుడుగా 5000 సంవత్సరాల నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించి ఈ జగత్తుకి చక్కని ఒక సందేశం ఇచ్చాడు. ఏమిటది? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మనకందరికీ ఇచ్చిన సందేశమే అది. యథాశక్తిగా నీవు చేయవలసినటువంటి సత్కర్మానుష్ఠానం చెయ్యరా నాయనా, అవి వదలడానికి లేదు. ఏవైతే నీకు ఆశ్రమ ధర్మాలు ఏవేవో ఉన్నాయి కదా, ఆ ధర్మాలు యథాశక్తిగా చెయ్యి. అయ్యో పూర్తిగా చేయలేకపోయానని ఏడవద్దు. నన్నొక్కడినే శరణాగతి చెయ్యి. ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసః గోప్తృత్వ వరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యః షడ్విధాః శరణాగతి. న్యాస విద్య అనలే చెయ్యాలిట.